ఇస్తున్నారు, విశాలమైన ఇల్లు ఇస్తున్నారు, వాళ్ళ బకాయిలు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేస్తున్నారు, PMAY 2.0తో అనుసంధానించి వెళ్తున్నారు. ఏం చెప్తారు? ఇది మెయిన్ ఇది చాలా ఇట్ ఈస్ ఎ బిగ్ స్టెప్ అండి. మొత్తం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు ఏవి నెరవేర్చట్లేదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అసలు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నది. మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అన్ని ఒక్కొక్కటి 50 రోజుల్లో వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా వెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా మూకుమ్మడి దాడి నుంచి తప్పించుకోవటం ఎట్లాగో తెలుగుదేశం పార్టీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఈ సెంటు భూమి అని చెప్పి ఈ అస్త్రాన్ని సెంటు భూమి సెంటిమెంట్ ని జగన్మోహన్ రెడ్డి మామూలు వేరే చోట్లేమో డబ్బులు సంపాదించుకోవటానికి పెట్టుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళు 5 లక్షల రూపాయలు దాన్ని 50 లక్షలకి కొనిపించటం గవర్నమెంట్ తోటి ఈ విధంగా చేశాడు. ఇక్కడ అమరావతిలో మాత్రం సెంటు భూమి సెంటిమెంట్ ని పెట్టి అమరావతిని కిల్ చేయటానికి ప్రయత్నం చేశాడు. మొత్తం పేదవాళ్ళకి నేను భూములు ఇస్తూ ఉంటే, పేదవాళ్ళకి నేను సహాయం చేస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పి విపరీతంగా ప్రచారం చేశాడు. మొత్తం అసలు అమరావతి ప్లాన్ మాస్టర్ ప్లాన్ మొత్తం నాశనం చేయటానికి ఈ సెంటు భూమి అస్త్రాన్ని వాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొత్తం R5 జోన్ అని ఒకటి పెట్టి ఈ మొత్తం అన్ని జోన్లని డిస్టర్బ్ చేస్తూ R5 జోన్ తీసుకొచ్చి ఈ R5 జోన్ ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ ని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ సెంటు భూమి సెంటిమెంట్ తీసుకొచ్చి మొత్తం అంతా అంటే విధ్వంసం ఎట్లా చేయాలి, కన్స్ట్రక్షన్ కాదు. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి అనేది చూసుకోవాలి. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీరు చెప్పిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆవాస్ యోజన స్కీముని ఎంత ఎఫిషియెంట్ గా మనం ఉపయోగించుకోవాలి, ఆ స్కీముని ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోవటానికి ఏమేమి నామ్స్ మనం పాటించాలి అనేది నామ్స్ పాటిస్తే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రావు. అందుకని ఆ నామ్స్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం తోటి మనకి ఏమవుతుందంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉంటే స్కీమ్స్ ఎట్లా నడుస్తాయి, ముందరికి ఎట్లా నడుస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. హౌసింగ్ మీద రివ్యూ పెట్టి దానికి ఒక డైరెక్షన్ ఇవ్వటం తోటి ఇప్పుడు ఈ 100 రోజులు అనేది టార్గెట్ ఎట్లా ఉన్నా అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి చాలా రకాల అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. 100 రోజుల టార్గెట్ ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి చాలా మార్గం అయితే సుగమమైంది. ఇక్కడ